కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మెరుపు కలలు మెరుపు కలలు. నువ్వా? మీరా? నా ఇంట్లో నువ్వెందుకున్నావు? అంటే బామ్మగారు, నాన్నగారు పోయాక మేమిక్కడే ఉంటున్నాం. అమ్మో అమ్మో, నా ఇంటి మీద పడి ఇంటిల్ల పది తింటున్నారనమాట. ఆయన నీలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే కాపురాలు అంత బాగుంటాయని నా కోడలకు చెప్పిన అర్థమై చావదు. నా కర్మ కర్మ. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో ఈ జన్మలో శనిలా దాపురించారు. ఇక్కడ ఎవరు తేరగా తింటం లేదు. ఎవరికి తోచినంత పని వాళ్ళు చేస్తున్నారు. ఎంతో కొంత సంపాదిస్తున్నారు. చన్నీళ్ళకి వేణీళ్లుగా తోడుంటున్నారు. అయినా ఇలాంటి ఇంట్లో ఉండాల్సిన కర్మ పట్టినందుకు నేను ఏడవని రోజు లేదు. అంత ఏడుస్తూ ఇక్కడెందుకు తగలటావు? ఏ నుయ్యో గొయ్యో చూసుకోవచ్చు కదా. అంత అవసరం మాకు పట్టలేదు. కానీ మేమిక్కడి నుంచి వెళ్దాం అనుకున్న ప్రతిసారి నీ కోడలు కాళ్ళు పట్టుకుని బతిమలాడుతుంది. ఎన్ని రోజులు ఇంట్లో ఉంటే పొయ్యి మీద ఉన్నట్టుగా ఉంది. ఇక మీరొచ్చారుగా, పొయ్యిలోకి జారినట్టుంటుంది. మాటలతో మనుషుల ప్రాణాలు తీయటం మీకు అలవాటేగా. ఎంత వయసొచ్చినా మారకపోతే ఇక మారినా ప్రయోజనం లేదులే. ఇదిగో నా వయసు గురించి మాట్లాడకు. 60 దాటినంత మాత్రాన వయసు అయిపోయినట్టు కాదు. కావాలంటే 5 కిలోమీటర్లు ఆగకుండా పరుగు తీయగలను. కావాలంటే పోటీకి నీ చిన్న కూతుని రమ్మను. నేను మీలా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని పరువు తీసుకోను. అవునమ్మా, నువ్వు ప్రాణాలు తీస్తావు గాని పరువెందుకు తీసుకుంటావు? అయ్యో, అత్తయ్య గారు రాగానే భానుతో కూడా పడుతున్నట్టున్నారు. అయ్యో అత్తయ్య, అయ్యో అత్తయ్య, మీరెప్పుడూ ఉదయమే బయలుదేరారంటగా, ఇంత ఆలస్యమైందేంటి? వచ్చావా? నా ఆలస్యం సంగతి తర్వాత, ముందు ఈ విషయం తేల్చు. ఇలాంటి ఒంటి నిండా విషం నింపుకున్న పాముని ఎందుకు పాలు పోసి పెంచుతున్నావు? అది చెప్పు. చూడండి, ఇంకోసారి మమ్మల్ని ఏదైనా అంటే మీ వయసు కూడా గౌరవం ఇవ్వటం మర్చిపోతాను. జాగ్రత్త. అత్తయ్య గారు, మీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను. దయచేసి మీరు కాస్త శాంతించండి. బాను, దయచేసి నువ్వు గదిలోకి వెళ్ళు. అత్తయ్య సంగతి నేను చూసుకుంటాను. అరే, నేనిక్కడ అడుగుతూ ఉంటే నా సంగతి తెలుసుగా, లోపలికి వెళ్ళు అంటావేంటి? మమ్మీ, నాకు భయంగా ఉంది. మనం లోపలికి వెళ్దాం పదా. ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నా, అనవసరంగా నా జోలికి రాకండి. మర్యాదగా ఉండదు. అది కాదత్తయ్య. నాకు మర్యాదలు నేర్పిస్తుందేంటి? ఆయన సంతోషంగా ఉన్న కుటుంబాలను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుని వాళ్ళ నాశనం చేసే వేళని ఎంత దూరంగా పెట్టాలని చెప్పినా వినకుండా తగుదునమ్మా అంటూ ఇంట్లో తెచ్చి పెట్టుకుని ఇల్లు నరకం చేసుకుంటున్నావా? ఆయన ఏం పర్వాలేదు, నేను వచ్చానుగా, అంతా నేను సరిచేస్తాను. ఏదో ఇక్కడ 4 రోజులు ఉండి వెళ్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది నా అవసరం ఇక్కడ చాలా ఉందని చెప్పి. నేను అమాయకురాలు చేసి
అందరూ ఆడుకుంటున్నారని అర్థమైంది. ఇంకా వీళ్ళ ఆటలు సాగనివ్వను. నాని నాని ఆ? మ్వా! నాని ఒరే మనవడా, నాని హే! నాని ఎలా ఉన్నావు నాని హో! అయ్యో, వదిలిపెట్టు. నాని కాలు నొప్పిరా. నాని ఫోన్ చేస్తే నేనే వచ్చిండేవాడిని కదా. ఇంటి అడ్రస్ మర్చిపోయేంత వయసు రాలేదురా నేను నీకు ఫోన్ చేయడానికి. అంతే అంటావా? ఆ. స్ట్రాంగ్ ఆ, ఏమనుకున్నావు మరి? ఆ. ఏ నిత్య నువ్వేంటి ఇక్కడ? ఒరే, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలుసే నాని, మా కంపెనీ CEO, పైగా మా కాలేజ్ జూనియర్. సీఈఓనో చీపురు కట్టనో నాకు తెలీదురా. ఆ? నేను వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయితే ఈ అమ్మాయేరా కాపాడింది. యాక్సిడెంటా? డబ్బులేమన్నా తగిలాయా? ఎలా ఉంది ఇప్పుడు? ఏం పర్లేదురా. ఆ? ఆ. తనకిక్కడెవరూ తెలియదంట. నేను ఉన్నన్ని రోజులు నాతో పాటు ఇక్కడే ఉంటుందని తీసుకొచ్చాను. మీకెవరికైనా అభ్యంతరం ఉందా? వామ్మో, ఇక్కడ నిత్య ఉంటే ఆఫీస్కి ఇంటికి తేడా ఉండదు. పైగా ఇంట్లో ఇంతమంది ఉంటే చాలా కష్టం. నాకు అభ్యంతరం ఉందని చెప్తే మనవణ్ణి కాబట్టి నిత్యని పంపిస్తుంది. అలా అభ్యంతరం ఉన్నవాళ్ళు మేము ఉన్నన్ని రోజులు బయటికి వెళ్ళిపోండి. ఓ పోసే కోడలా, ఈ అమ్మాయికి నాకు స్నానానికి వేణీళ్ళు పెట్టు. పదమ్మాయి లోపలికి వెళ్దాం. ఇది మనిల్లే. నా కోడలు బాగా చూసుకుంటుంది. ఏం కావాలన్నా నా కోడలు అడుగు ఇస్తుంది. ఒరే మనవడా, అలాగే తీసుకొస్తానే, పద. పదండి బామ్మ. లోపలికి వెళ్దాం. ఉష్. అమ్మా, ఏం భయపడకు, ఏం కాదు. నేనున్నా కదా, నేను చూసుకుంటాను. అత్తయ్య, తను విన్నావు కదమ్మా. ఇంకా తప్పదు. తను మా అత్తయ్య గారు. చాలా రోజులుగా తను ఒక ఆశ్రమంలోనే ఉంటుంది. తాను ఎప్పుడు పిలిచినా ఇక్కడికి రాదు. ఒకవేళ బలవంతం చేసినా ఒక్క రోజుకి మించి ఇక్కడుండదు. మేం వెళ్ళి పలకరించాలని ప్రయత్నం చేసినా మమ్మల్ని కలవటానికి కానీ మాతో మాట్లాడటానికి కానీ అంతగా ఇష్టం చూపించదు. అలాంటిది ఈ రోజున చెప్పా పెట్టకుండా ఇలా ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు. తనకి తానుగా ఇక్కడికొచ్చినందుకు సంతోషించాలో లేక ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినందుకు బాధపడాలో తెలియడం లేదు.